గుడిమల్లం శివలింగం ఏ శతాబ్దానికి చెందింది? క్రీస్తుపూర్వం 2, క్రీస్తుపూర్వం 1, క్రీస్తు శకం 1, క్రీస్తు శకం 2 అని అడిగాడు నాన్న, అడిగాడురా. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం, బీసీ, సెకండ్ సెంచరీ బీసీ గుడిమల్లం శివలింగం. సెకండ్ సెంచరీ బీసీ ఇది అడిగాడు. 2, గుడిమల్లంలో జాతర జరుగుతుంది. లోకల్ పీపుల్ గుడిమల్లం శివాలయాన్ని శివయ్యను ఏమంటారంటే పరశురామేశ్వర స్వామి అంటారు. పరశురామేశ్వర స్వామి. అందువల్ల పరశురామేశ్వర స్వామి ఆలయం అంటారు. గుడిమల్లంకున్న మరో పేరు. ఇక 3వది, గుడిమల్లం శివలింగం అచ్చు మానవలింగాన్ని పోలి ఉంది. నేను చెప్పే ప్రతి లైను మీకు ఇంపార్టెంట్. గుడిమల్లం శివలింగానికి సంబంధించి సరైన వ్యాఖ్యానం ఇది కాదు, లేదా సరైన వ్యాఖ్యానం ఇది అని వాక్యం బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు, లైన్ బేస్డ్ కామెంటరీస్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఇబ్బంది అయింది. ఈ శివలింగం మానవలింగాన్ని పోలి ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అచ్చు మానవలింగాన్ని పోలిన శివలింగం ఎక్కడుంది అని అడిగారు. గుడిమల్లం పల్లమెల్ల మల్లమైందట. ఊరు కొంచెం పల్లంలో ఉంటుంది లెండి. గుడి పల్లం యాక్చువల్లీ గుడి మల్లం అయింది. ఇంకోటి, శివలింగం మానవలింగాన్ని పోలి ఉండడం ఒక వర్షన్ అయితే, అసలు ఇలా ఎక్కడ లేదు. శివలింగానికి ఆనుకొని త్రిశూలధారి అయిన శివుడు ఇలా నిలబడి ఉన్నాడు. శివలింగం మీద అసలు శిల్పాలు ఉండవు. శివలింగం మామూలుగా సాఫ్ట్గా ఉంటుంది, మధ్యలో 3 గీతలు ఉంటాయి. అవునా కదా? శివలింగం ఏ టెంపుల్లో చూసినా, అమర్నాథ్ వరకు మనం చూసిన, ఇక్కడ శివలింగానికి ఆనుకొని త్రిశూలధారి అయిన శివుడు ఇలా నిలబడి ఉన్నాడు. ఇతన్ని దాటుకుని శివలింగం పైకి దాకా ఇల్లుంది. శివుణ్ణి దాటుకుని, మన శివయ్యను దాటుకుని.